రిటైర్డ్ ఆర్ఐఓ, తర్వాత లెక్చరర్స్ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మా లెక్చరర్స్ కాలనీ, రాజీవ్ కాలనీ చుట్టుపక్కల ఉండే దాదాపు 10-12 కాలనీలంతా కూడా ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఇబ్బంది పడుతున్నాము. గత 10-15 సంవత్సరాల నుంచి మేము అన్ని ఎమ్మెల్యే గారులకి, ఎంపీల గారులకి, తర్వాత చైర్మన్లకి, కమిషనర్లకి అందరికీ కూడా ఎన్నోసార్లు విన్నవించినాం. ఒకసారి మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా కూడా చేసినాం. ప్రతి ఒక్కరు కూడా తొలగిస్తామని చెప్పిన వాళ్ళే కానీ ఇంతవరకు తొలగించలేదు. మాకు ఉదయము మంచు కప్పినట్లు ఉంటుంది, ఆ ఏరియా అంతా కూడా పొగతో నిండిపోయి ఉంటుంది. ఆ శ్వాసకోశ సంబంధ వ్యాధులు ముసలి వాళ్లకు ఎక్కువగా ఉంటాయి. మరి అటువంటి వాళ్ళు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు కూడా ఊపిరాడక ఇబ్బందులు తలెత్తున్నాయి. మరి ఈ విషయాన్ని మన ఎమ్మెల్యే గారి దృష్టికి, ఆయన ఎన్నికల మేనిఫెస్టోలోనే ఆయన చెప్పింది ఏమి, డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేస్తామని మొట్టమొదట ఆయన ఇచ్చిన వాగ్దానం. కానీ ఇంతవరకు అది పూర్తి కాలేదు. ఉదయం ఇంతవరకు చెప్పినట్ల దాదాపు 40-50 ట్రాక్టర్లు అక్కడికి వస్తే అది బయోడైవర్సిటీ ద్వారా వెళ్ళేది 2-3 ట్రాక్టర్లు మాత్రమే అనేటట్లు అయిపోయింది. రోజు రోజుకు అది ప్రవర్ధమానమై పెరిగిపోతానే ఉంది, కానీ కొండ మాదిరి దాని నుంచి తొలగించడం లేదు. మరి ఈ విషయము ఎన్నిసార్లు విన్నవించినా మరి మార్చి లోపలనే కంప్లీట్ చేస్తామని చెప్పని ఎమ్మెల్యే గారు చెప్పినారు, కానీ ఇంతవరకు చేయలేదు. కాబట్టి అందరికీ, మా ప్రభుత్వ అధికారులందరికీ, తర్వాత ప్రజాప్రతినిధులందరికీ తెలియజేసేది ఏమంటే, అనంతపురంలో విస్తరించి ఉన్న ఈ పొగను, డంపింగ్ యార్డ్ వల్ల విస్తరించి ఉన్న ఆ పొగను రానికుండా మాకు వెంటనే విముక్తులను చేయాలని చెప్పని కోరుతున్నాం. 10 రోజులనే కాదు, దాదాపు 10-12 ఏళ్ళ నుంచి మేము ఇబ్బంది అనుభవిస్తున్నాం. నేను ఆ కాలనీలో 2006-7లో ఇల్లు కట్టుకున్నాను. మరి 2007 నుంచి ఇదే, అంటే 20 ఏళ్ళ నుంచి మేము అనుభవిస్తున్నాం. 20 ఏళ్ళ నుంచి మరి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేయింటాము, అయినా ఇంతవరకు దాని మీద శ్రద్ధ వహించలేదు. గత ప్రభుత్వంలో అనంత వెంకటరామరెడ్డి గారు వచ్చి చూసినారు, తీసేస్తామని చెప్పినారు. తర్వాత ఈ ఎమ్మెల్యే గారు కూడా చేస్తామని చెప్పినాడు. తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు కూడా చెప్పించినాడు. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ప్రాసెస్లో వచ్చినప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా డంపింగ్ యార్డ్ తొలగిస్తామని చెప్పినాడు. కానీ ఇంతవరకు దాని మీద శ్రద్ధ వహించలేదు. అది పూర్తిగా ఇమ్మీడియట్గా తొలగిస్తే ఆ ఏరియాలో ఉండే దాదాపు 2-3 లక్షల మంది కాలనీ వాసులకు ఇబ్బంది తొలగించినట్లు అవుతుంది. అది విస్తరిస్తూ ఉంటుంది కాబట్టి టౌన్లో ఉండే వాళ్ళకు కూడా ఇబ్బందే. మరి ఉత్తర భాగంలో ఉండే కాలనీ వాసులను ఆరోగ్యంగా ఉండేటట్లు చేయాలని చెప్పని కోరుకుంటున్నాను.